హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్. నేను బాగున్నాను, మీ అందరూ బాగుండాలని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా ఈ నందివర్ధన పువ్వు, ఈ చిట్టి నందివర్ధన పువ్వుల్ని నేను మన తోటలో కొమ్మగా తీసుకొచ్చి పెట్టాను. రెండు వేరువేరుగా ఇక్కడ తోట లోపల ఒకటి, తోట బయట ఒకటి పెట్టేశాను అనమాట. అయితే బయట ఉన్నది అంతగా మనకైతే బతికింది అనేది సిగ్నల్ అయితే రాలేదు. ఒక ఆకు లేదు, ఒక మొగ్గ లేదు. ఇలాగ కొమ్మలు ఇలాగ ఉండిపోయినాయి. ఎండిపోకుండా ఇగురు రాకుండా ఇలాగ ఉండిపోయింది. కాకపోతే గ్రీనిష్ అయితే కనిపిస్తుంది. కానీ లోపల పెట్టిన ఈ మొక్కకైతే మనకి మొగ్గలు వచ్చేసినాయి, కొత్త మొగ్గలు వచ్చేసినాయి. చూశారు కదా ఎంత అందంగా ఉన్నాయో మొగ్గలు. ఈ అందమైన పువ్వు పూసేసింది. ఈ కొమ్మను మన తోటలో పెట్టిన తర్వాత మనకు వచ్చిన మొట్టమొదటి పువ్వు ఇది. చాలా బాగుంది, చూడండి ఎంత అందంగా ఉందో కదా. ఈ మొగ్గలు వచ్చేసినాయి అన్నమాట. ఇంకా మొగ్గలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అలాగే దీనికి ఒక అందమైన బుడ్డ కొమ్మలు కూడా వచ్చేసినాయి. ఇగుర్లు వచ్చేసినాయి. చాలా గ్రీనిష్గా ఉన్నాయి కదా కొమ్మలు. ఈ కొమ్మలు ఇలా పైకి వెళ్తూ అందులో కూడా ఇలా మొక్కలు వచ్చేస్తూ పువ్వులు వచ్చేస్తూ ఉంటాయి. అయితే ఈ కొమ్మ మనకు బతికిందని చెప్పడానికి ఈ పువ్వు పూయడం, కొత్త మొగ్గలు రావడం, కొత్త పిలకలు రావడం, మీకు చూస్తున్న ఈ కొత్త ఇగుర్లు రావడం, ప్లస్ ఇక్కడ కూడా కొత్త ఇగుర్లు కనిపిస్తున్నాయి మనకి. ఇవి కూడా కొత్త పిలకలు కనిపిస్తున్నాయి అన్నమాట. అయితే ఈ చెట్టు బతికినట్టే మనకైతే ఇప్పటివరకు అయితే ప్రజెంట్. ఇవి చిన్నగా మనకి ఈ కొమ్మలు పెద్దగా అయిపోతూ మళ్ళీ మొగ్గలు వచ్చేస్తూ మంచిగా పువ్వులు వచ్చేస్తాయి. నందివర్ధన కొమ్మ మనకి ఇంత ఈజీగా బతుకుతుంది అనుకోలేదు నేనైతే. ఈ కొమ్మని నేను తీసుకొచ్చి మన తోటలో పెట్టడం ఇదే ఫస్ట్ టైము. కాకపోతే 2 పెట్టేశాను. అయితే ఇదైతే బతికింది. దీనికి పువ్వు వచ్చేసి ఆకులు వచ్చేసినాయి. ఇంకోటి అయితే అది ఇంకా మనకి ఎలాంటిది రాలేదు. దానికి కూడా వస్తే దాన్ని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను ఫ్రెండ్స్. చూశారు కదా ఈరోజు వరకు అయితే మన తోటలో పూసిన మొట్టమొదటి పువ్వు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.